హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మేమైతే ప్రస్తుతానికి రేపు వినాయక చవితి కాబట్టి దానికి కావాల్సిన పత్రి, పూలు, పళ్ళు అని తీసుకురావడానికి వచ్చాం. ప్రస్తుతానికి అయితే చూడండి, మా ఇంట్లోనే మాకు అక్కడ దబ్బ చెట్టు ఉంది. ఈ దబ్బకాయలు, తర్వాత సపోర్ట్ పత్రి, తర్వాత అక్కడ వేల పత్రాలు, తర్వాత ఉసిరి పత్రి, తర్వాత మామిడి కొమ్మలు, మామిడి పత్రి, తర్వాత గరికి పూసలు అన్నీ తీసుకొని అవన్నీ మేము వెళ్ళి ఈరోజు రాత్రి ఏమైనా డెకరేషన్ చేయాలనుకుంటే డెకరేషన్ చేద్దాం అనుకుంటాం. చిన్న గణేష్ని తీసుకుందాం అనుకుంటాం. నేనైతే ప్రస్తుతానికి మనకు ఒకటి సరిపడుతుంది అనుకుంటా, ఒకటి కాబట్టి ఒకటి జస్ట్ ఒకటైతే తీసాను. ఈ బిల్లపత్రం అంటాం కదా, 3 పత్రాలు ఉంటాయి. ఆ పత్రాల చెట్లు చూసారా ఎలా ఉన్నాయో. మొత్తం పెద్ద చెట్టు అయితే ఉండేది, దాన్ని కొట్టేసాం. ఇప్పుడు చిన్న చెట్టుని చేసాం. మళ్ళీ చిగురులు అయితే వేసింది. ఇప్పుడు కొన్ని పత్రాలు తీసుకుని వెళ్ళి రేపు పూజకి ఉపయోగపడతాయి కదా. మొత్తానికి అయితే ఇది సరిపడుతుంది అనుకుంటా. నేను దీన్ని అయితే తీసుకెళ్తున్నాను రేపు పత్రిక. ఇది కూడా మేము రీసెంట్గా నాటాము. దీని నుంచి తీయాలనుకోవట్లేదు, కానీ జస్ట్ మనకు కావాల్సిన తక్కువే కాబట్టి నేనైతే మాత్రం ఈ కొమ్మలో కొన్ని చాలా తక్కువ అయితే తీసుకున్నాను. ఇంకొంచెం తీసుకుందాం. ఎక్కడున్నాయి? సపోర్ట్ అయితే మంచిగా పూత వేసింది చూసారా, చాలా దారుణంగా ఉంది. ప్రతి దగ్గర గుర్తులు మనకు కావాల్సిన జామపత్రి అయితే తీసుకున్నాను. విత్ చిన్న జామకాయలు, గింజలు. తర్వాత ఇది మాకు చాలు, నాకు అడిగితే గరికి పూస. ఇవైతే మనం మామిడాకులు తీసుకున్నాం ఇక్కడ అన్నీ మన లహరిలోనే. ఈ చెట్లు అయితే వర్షంకి పడిపోయాయి, సో కొట్టేశారు. ఇది మా ఆవు. అయితే మనకి చిన్న నేరేడు చెట్టు, ఈ నేరేడు చెట్టు చిన్నది మనం ఉన్న కొమ్మల్ని అయితే తీసుకున్నాం. జస్ట్ చిన్న ఆకు అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. అక్కడ కత్తి ఉంది కాబట్టి పెద్దగా బాగా అయ్యాలి. హలో గైస్, ఇప్పుడైతే టైం 3 అవుతుంది. మేమైతే మా గణేష్కి డెకరేషన్ అయితే చేసాము. ఇదైతే మా డెకరేషన్ ప్రస్తుతానికి. ఇది ప్రస్తుతం వినాయకుడు అయితే చేసేసాం. ఇప్పుడు పూజ స్టార్ట్ చేద్దాం. ప్రసాదాలు అయితే పులిహోర చేసాము. దాని తర్వాత ప్రసాదం, రవ్వ ప్రసాదం, దాని తర్వాత ఉండ్రాలు, అది వచ్చేసి పలహారం. ఇది ఆవు పాలు. శుక్లం భద్రం విష్ణు శశివర్ణం చతుర్ భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఈ మహాగణాధిపతియే నమః నమస్కరించి ఆచమనించే సంకల్పం చెప్పుకోగలను. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ.
వస్త్రయజ్ఞం సమర్పయామి. అది వస్త్రయజ్ఞం. అదే 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 ఇది తీసుకెళ్ళి అదే వస్త్రయజ్ఞం సమర్పయామి. యజ్ఞోపవేదం సమర్పయామి. యజ్ఞోపవేదం సమర్పయామి. पार्वती पूजयामि गणनाय महा गणपति पूजयामि गणनाय महा सप्तम पूजयामि गणनाय महा हरि कविर पूजयामि गणनाय महा विष्णुनाथ पूजयामि वरदय महा गांधी पूजयामि सर्वेश्वराय महा नागर पूजयामि पादिराय महा नरक भरक पूजयामि हरामराय महा सुंदर पूजयामि सोपकर्णाय महा जाजी पूजयामि सोराग्रदाय महा गणिति पूजयामि इववक्त्राय महा समी पूजयामि विनायकाय महा अश्वत्थ पत्र पूजयामि सोसेताय महा अज्र पूजयामि कलाय महा अग्र पूजयामि गणेशाय महा एक विंशति पत्राणि पूजयामि ओम गजानाय नमः ओम गणाध्यक्षाय नमः विघ्नराजाय नमः ओम विनायकाय नमः ओम द्वयमातुराय नमः ओम धूमकाय नमः ओम ब्रह्मकाय नमः ओम सुमरात्मकाय नमः ओम कृतने नमः ओम सुप्रदीताय देवताय नमः ओम सुकनदे नमः ओम स्वरादक्षाय नमः ओम स्वराज्ञाय नमः ओम महागणपतये नमः ओम मान्याय नमः ओम महाकालाय नमः ओम महाबलाय नमः ओम हेरंबाय नमः ओम ब्रह्मा जटाय नमः ओम रास्वग्रीवाय नमः ओम प्रमदाय प्रथमाय नमः ओम प्राज्ञाय नमः ओम प्रमोदाय नमः ओम मोदकप्रियाय नमः ओम विघ्नकर्त्ये नमः ओम विघ्नहन्त्रे नमः ओम विश्वनेत्राय नमः ओम विराट्पते नमः ओम श्रीपते नमः ओम वाक्पते नमः ओम शृंगारे नमः ओम आश्रितवत्सलाय नमः ओम स्वप्रियाय नमः ओम शीघ्रकारिणे नमः ओम शाश्वताय नमः. గజాసురునికి ఇచ్చిన వరం వల్ల శివుడు గజాసురుని కుక్షిలో కడుపులో ఉండిపోయాడు. శివుని జాడలేక ములకాలు తల్లడిపోయాయి. గజాసురు ఉదరములో శివుని గొప్పగా బ్రహ్మ విష్ణువుకి వెళ్ళి రెండుల వారి వేషంలో గజాసురుని వద్దకు వెళ్ళి ఆటపాటలతో మెప్పించిన ఆ గజాసురుడు సంతోషించిన వాడే ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అందుకు గంగరెద్దు వేషంలో ఉన్న బ్రహ్మ విష్ణువులు గజాసుర పరమేశ్వరుడు ఇప్పుడైతే మేము ఆ వినాయకుడిని తీసుకువెళ్ళి మా అపార్ట్మెంట్లో ఒక వినాయకుడు పెట్టారు. సో ఆ పెద్ద వినాయకుడి దగ్గర ఈ చిన్న వినాయకుడిని పెట్టారు. ఆ పక్కన పెట్టే పైకి వెళ్ళి ఆ పక్కన गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रभि సో అలా మా అపార్ట్మెంట్లో చిన్నపిల్లలందరూ డ్యాన్సులు అయితే వేశారు, క్లాసికల్ డ్యాన్సులు. దాని తర్వాత మేము ఈరోజు ముగ్గురు వినాయకులు చూడాలి కదా, సో బయటకైతే వెళ్ళాము. అప్పుడే సాగర్ నగర్లో కొత్తగా వినాయకుడిని అయితే పెట్టారు, సిల్వర్ గణేష్. సో అక్కడికి వెళ్ళాము. దాని తర్వాత ఎంఈపీకి వెళ్ళాము. సో అలా చాలా వినాయకులు దర్శనం చేసుకున్నాము ఈరోజు అయితే. ఈ వినాయకుడు అయితే చాలా క్యూట్గా అనిపించారు మాకు. ఆంజనేయ స్వామి, కృష్ణుడు చాలా బాగా నచ్చింది. అలా బీచ్ రోడ్ అంతా తిరిగాము, అక్కడైనా ఉంటావేమో అని. బట్ ఎక్కడ మాకు వినాయకుడు అయితే కనిపించలేదు. అలా వాల్తేరు సైడ్ వచ్చాము, పెద్ద వాల్తేరు. అక్కడ ఒక వినాయకుడు అయితే చాలా బాగుంది. మొత్తం ఎన్ని తలలో తెలియదు కానీ మొత్తం ఈ వినాయకుడు మాకు బాగా నచ్చింది. చాలా పెద్ద విగ్రహం. ఇవన్నీ చూసినప్పటికీ చాలా టైం అయింది. సో మేము రిటర్న్ అయిపోయాం ఫ్రెండ్స్.